నమస్తే అండి. వర్షం చూసారా ఎలా పడుతుందో, సన్నగా పడుతుంది. పొద్దుటి నుంచి అయితే మబ్బుగా ఉంది. ఇప్పుడైతే వాన స్లోగా పెరుగుతుందనమాట. పొద్దు నుంచి వాతావరణం చాలా చల్లగా మబ్బుగా ఉంది. వీడియో తీద్దాం కదా అంటే కుదరలేదు, ఇంట్లో పనితో సరిపోయిందనమాట. ఇప్పటికైందండి పని, అంటే మొత్తం పని అవ్వలేదు, కాస్త పని అయింది. మళ్ళీ టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ అంట్లో తోముకోవాలి కదా, మళ్ళీ స్నానం చేసి వంట స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సరే చినుకులు పడుతున్నాయి కదా అని వీడియో అయితే తీస్తున్నాను. పువ్వులు అయితే ఈరోజు శంఖ పువ్వులు భలే పూసినాయండి, చాలా బాగున్నాయి అన్నమాట, ఎక్కువగా పూసినాయి. ఈ లిల్లీలు మాత్రం వాడిపోయినాయండి, అంటే నిన్న మొన్న పూసిన పూలు అనమాట. ఎండకి అయితే మాడిపోయి ఎలా అయిపోయినాయో చూసారా, శుభ్రంగా వాడిపోయినాయి. శంఖం పూలు అయితే ఈరోజు బాగా ఎక్కువ పూసినాయి, రోజు పూస్తున్నాయి. ఈరోజు వన్ సైడ్ మాత్రం ఫుల్గా పూసినాయి అనమాట. చెట్టు మొత్తం పూయకుండా వన్ సైడ్ ఎక్కువగా పూసినాయి. అలాగే మధ్య మధ్యలో చిన్నగా ఎర్రగా కనబడుతున్నాయి కదండి, అవైతే నిచ్చిమల్లి పూలు అనమాట. కానీ యూట్యూబ్ చేయడం చాలా కష్టమండి. అంటే కష్టం అని అంటే కంటెంట్ని ఎత్తుక్కోవాలంటే చాలా కష్టము. దాన్ని ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇదంతా ఏం కంటెంట్ పెరుగుతుందా అని చూడడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ ఆడవాళ్ళు ఇలా యూట్యూబ్ చేయాలంటే కాస్త కష్టపడవలసిందే. కానీ ఇష్టం కదండి, ఇష్టంతో చేసే పని ఏదైనా కొంచెం కష్టమైన ఇష్టంగానే చేస్తాము. దాని మీద శ్రద్ధ పెట్టి అందు గురించి ఈ వీడియో అయితే నేను తీయగలుగుతున్నాను. ఎలా వీడియో తీయాలా అని అనుకున్నాను, మధ్యలో అయితే కుదరలేదు. నాకు ఇంట్లో పని అంతా సరిపోయింది అనమాట. చాలా పని ఉంటుంది కదండి పొద్దులేసి ఆడవాళ్ళకి. టీలు, టిఫిన్లు, వాకళ్ళు అవి తుడుచుకోవడం, ముగ్గు పెట్టుకోవడం, ఇళ్ళు అవి చెక్క పెట్టుకోవడం, చాలా పని ఉంటుందండి. మధ్యతరగతి కుటుంబాలకైతే మరీ ఎక్కువగా ఉంటుంది. పని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. ఇల్లు మొత్తం వీళ్ళే చెక్క పెట్టుకోవాలి కదా. రేపైతే వరలక్ష్మి వ్రతం కదండి, మీరు ఎలా చేసుకుంటారు? నేనైతే మొన్న వారం అయితే మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం చేయలేదు, ఈ వారం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తల్లి ఆజ్ఞ, మరి బాగా చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. ప్రతి ఒక్కళ్ళకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే జంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణమి, వరలక్ష్మి వ్రతము. పెద్ద వరలక్ష్మి వ్రతం కదా, అంటే మొన్న చేసుకుని వాళ్ళు ఈ వారం కూడా చేసుకుంటారు, ఈ వారం చేసుకుంటారు కదండి. వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే పండగ అంటే పొద్దుటే లేచి మా అమ్మగారు అట్లా నలుగు పెట్టి తల్లవి అంటే ఎవరండి, అప్పుడైతే కుంకుడుకాయలు, ఇప్పుడంటే షాంపూలు వచ్చినాయి, కుంకుడుకాయలతోటేనండి. కుంకుడుకాయలు పెట్టుకొని ఓ పక్కన పెట్టుకునేవాళ్ళం, గిన్నెలో వేసి రసం తీసుకొని ఓ పక్కన పెట్టేవాళ్ళం. పొయ్యి మీదే వేడి నీళ్ళు కాసేవారు. మేము పొయ్యి వెలిగించేసి నీళ్ళు పెడితే దాని దగ్గరుండి పొయ్యి చూసుకుంటూ కుంకుడుకాయలు కొట్టేవాళ్ళం అనమాట. కుంకుడుకాయలు నానబెట్టి ఉంచేవాళ్ళు, అందులో మందారాకులు కూడా వేసి తల అయితే అంటేవారు, నలుగు పెట్టేవారు మా అమ్మగారు. అసలు ఖాళీ ఉండేది కాదు పండగ అంటే. ఇల్లు గడపలకి పసుపు రాసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, దేవుడి దగ్గర శుభ్రం చేయడం, అవన్నీ ఒకరోజు ముందు జరిగేవి. అసలు ఖాళీ ఉండేది కదండి. దేవుడి దగ్గర అలంకరించుకొని పూజలు చేసుకొని భోజనం చేసే అన్నీ అయ్యేసరికి 2:30, 3 అలా అయ్యేదనమాట. ఎప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేయండి, అప్పుడు అలా కాదు. వారం రోజుల ముందే బియ్యం అవన్నీ కడిగేసి ఆరబెట్టుకొని తిరగల మీద ఇసురుకునేవారు పిండ్లు అవన్నీ. వినాయక చవితి అనుకోండి, ఉండ్రాళ్ళకి రవ్వ తీసుకునేవారు. అలాగే చలివిడికి, వడపప్పులకి పిండి అది కావాలంటే మొరం పిండి రవ్వలాగా తిరగలే విసిరేవారు. అప్పుడు ఆ పిండి అది జల్లెం చేస్తే పిండి ఒక బాక్స్లోకి, రవ్వ బాక్స్లో తీసి పక్కన పెట్టుకునేవారు అనమాట. ఆ పిండితో అయితే చలివిడి కాస్త చేసుకునేవారు.
అసలు చాలా పండగ అంటే నెలల ముందు నుంచే చాలా కష్టపడేవారండి. అందులో మాదైతే పల్లెటూరు కదా, ఇళ్ళు కూడా తాటకిళ్ళు అవి ఎక్కువ అండి. పెంకిళ్ళు ఎవరికో బాగా డబ్బున్న వాళ్ళకైతే ఉండేవి. ఎంత పొలాలు ఉన్న వాళ్ళు కూడా తాటకిళ్ళు కట్టుకునేవారు కొంతమంది. వాళ్ళు కూడా ఇళ్ళు అలుక్కునేవారండి కొంతమందికి గచ్చులు ఉండేవి. కానీ అది వాకలు కూడా మెత్తి అలికేసి ముగ్గులు శుద్ధతో నానబెట్టండి ముగ్గులు పెట్టేవారు, భలే పెట్టేవారు. అసలు ఎంత బాగా పెట్టేవారంటే చాలా బాగా పెట్టేవారు అనమాట. ఆ ముగ్గులు పెడుతుంటే చాలా నిండుగా ఉండేవి. చుక్కల ముగ్గులు అని అవని ఇవని, ఇంకా పేడ కళ్ళాపులు వేసి, ఇంకా ప్రతిరోజు అయితే కళ్ళాపు కామనేనండి. అలాగే ముగ్గులు అయితే మటుకి పండగ ప్రతి శుక్రవారం అమ్మగారు అయితే ప్రతి శుక్రవారం అంటే లక్షవారం ఇల్లు అలికేసుకునేవారు. అలికే సిమెంట్ లాగా కూడా అయిపోయిందనమాట కొన్నాళ్ళకి. పొయ్యి అయితే ప్రతి వారంలో 2-3 రోజులు అలికేవారండి. అలికి ముగ్గులు పెట్టి అప్పుడు పొయ్యి వెలిగించేవారు అనమాట. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంతేనండి, భలే ఉండేది. కానీ ఇప్పుడైతే అంత టైం కూడా ఉండట్లేదండి. కనీసం స్టవ్ వెలిగించుకొని టీలు పెట్టుకునే అంత టైం కూడా ఉండట్లేదు. ఎందుకంటే పిల్లలు స్కూల్స్ క్యారేజీలు హడావుడి కదా. అప్పుడు వేరండి, ఇప్పుడు వేరు. అప్పుడు అంత పని ఉన్నా ఆ పనికి ఆ టైం అలా సరిపోయేది. ఇప్పుడు పనికి టైం చాలట్లేదు. అది కాలంలోనే మార్పు వచ్చిందో పనుల్లోనే మార్పు వచ్చిందో అయితే తెలియదు. మనుషుల్లో కూడా అలసట అనేది ఎక్కువ వస్తుందండి. ఎక్కువ పని చేయలేకపోతున్నారు కూడా. చేసేవాళ్ళు చేస్తున్నారండి, కొంతమంది ఇదివరకు ఇట్లాగా అంత చేయలేకపోతున్నారు. అసలు దేవుడి దగ్గర పూజ అవన్నీ అయ్యేసరికి 2 అలా అయిపోయేది. భోజనాలు అవన్నీ అయ్యేసరికి 3 అయ్యేది. అప్పుడు సాయంత్రం మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు అక్కడ దుర్గాదేవి ఉందండి, దుర్గాదేవి గుడి, దుర్గాదేవి శివాలయం, పార్వతీదేవి గుడి ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట. పండగలైతే ప్రతి శుక్రవారం కూడా వెళ్తారండి అక్కడైతే. కానీ పండగల టైంలో ఇంకా పూజ అయిన తర్వాత సాయంత్రం తెలిసిన వాళ్ళందరూ గుడికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేవారు అనమాట. అసలు భలే ఉండేది. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉందండి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు పండగ అంటే ఆర్భాటంగా ఉందండి. అసలు పండగ అంటే భక్తి ఉంది, చేయాలనే ఆతృత ఉంది, ఆర్భాటం కూడా ఎక్కువే. అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. అలా అని ఆర్భాటంగా చేసుకోవాలని ఏం లేదండి. వాళ్ళ స్తోమతను బట్టి భక్తితో ఎలా చేసుకున్నా పర్వాలేదు. అక్కడ 2-3 ప్రసాదాలు పెట్టినా పర్వాలేదు. అమ్మవారికి చలివిడి, వడపప్పు, పరమాన్నం అంటే ఇష్టం అంటండి. అవి పెట్టుకొని చేసుకున్నా పర్వాలేదనమాట. ఎవరి స్తోమత తగ్గట్టు ఉన్నవాళ్ళు 16 రకాలు పెట్టుకుంటారు, 20 రకాలు పెట్టుకుంటారు, ఎన్నైనా పెట్టుకుంటారు. వాళ్ళ స్తోమత తగ్గట్టు లేకపోతే కాస్త పరమాన్నం, చలివిడి, వడపప్పు పెట్టుకొనైనా సరే పూజ చేసుకోవచ్చండి. కొబ్బరికాయ, తాంబూలం పెట్టుకొని, అంటే అరటిపళ్ళు అవి. నాకు తెలిసి ఇప్పుడంటే ఇంత ఆర్భాటంగా చేస్తున్నారు. నాకు తెలిసి అప్పట్లో అంత ఆర్భాటం ఏం లేదండి. దేవుడి దగ్గర పూజా మందిరంలోనే కలశం పెట్టుకొని అలా చేసుకునేవారు సింపుల్గా. ఆ పూజ చేయడానికే చాలా టైం పట్టేదన్నమాట. నాకు తెలిసింది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.